మెచ్చుకున్నావు. నీవే సింహబలుడు అని ఒప్పుకున్నావు. బిరుదు ప్రధానమే గాక ఇతనికి వీరోచితంగా భూరి విరాళం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. కష్టజీవుల కడుపులు కొట్టి గడించిన ధనం కోసం కాదు వచ్చింది. ఆవేశపడకోయ్ అజ్ఞాని. ధనాన్ని అలా తిరస్కరించకూడదు. అందులోనూ అందాల సౌందర్య రాశి మా కుమారీమణి తన స్వహస్తాలతో ఇచ్చే బహుమానం అందరికీ లభ్యం కాదు. రాచరికపు భోగ విలాసాలతో ఎండ కన్నైనా ఎరుగక పెరిగిన ఒక సుకుమారి సోమరి రాకుమారితోనా బిరుద ప్రదానం? సిగ్గుచేటు. ఇది రాజధిక్కారము, రాకుమారికి తీరని అవమానము, రాజద్రోహము. ఆగ్రహించకండి ప్రభు. ఇతడెవరో ఆవేశపరుడు, అనుభవశూన్యుడు, వీరుడు గనక క్షమార్హుడు. సరే, పెద్దలు గనక తమ మాటను మన్నించి ప్రస్తుతానికి మా ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటున్నాం. ఓయి, నీవు ఇంటికి వెళ్లి తీరికగా నీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే వీరు అవసరం మాకు ఎలాగూ ఉండనే ఉంది గనుక నిన్ను అనుగ్రహించి మా ఆంతరంగిక అంగరక్షకునిగా నియోగించుకుంటాం. మీ పదవులకు ప్రలోభపడే బానిస బుద్ధి కాదు నాది. రాజే దైవమని, రాజభక్తే ముక్తిదాయకమని భ్రమించే ఆ మూఢ భక్తులకు పారేయండి మీ బిరుదులు. తమ బానిస భావాలకు, మూఢ నమ్మకాలకు, భార్యా బిడ్డల మాన ప్రాణాలను సైతం బలిచేసే రాగరహితమైన రాచగుండలకు తగిలించండి మీ బిరుదులు. వయసు పండిన, కీర్తిదాహం చావక, పరిపాలకుల అడుగులకు మడుగులొత్తే అభిమానహీనులకు, ఆత్మగౌరవ సూచనలకు చేయండి మీ సన్మానాలు. నేను వచ్చింది మీరిచ్చే బిరుదులు, పదవులు, సన్మాన సత్కారాలు స్వీకరించడానికి కాదు. శౌర్య సాహస పరాక్రమాలు మీ భృత్యులకు, తొత్తులకు పరిమితం కాదని నిరూపించడానికి. మీరు క్షుద్ర కీటకాల కన్నా హీనంగా చూచే సామాన్య ప్రజల్లో కూడా అజేయ వీర విక్రమ పరాక్రమ సంపన్నులున్నారని నిరూపించడానికే వచ్చారు. నా లక్ష్యం నెరవేరింది. వస్తాను. చాలు నాయన, ఇప్పుడు సార్ వెళ్ళి. నా బంగారు చూస్తూ ఉండండి, మన రాజేంద్రుడు తండ్రిని మించిన వీరుడు అనిపించుకుంటాడు. ఏం జరిగింది? రాకుమార్ కొట్టారు. అలాగే సరే, నేను చూస్తాను. మీరు రాజేంద్ర, ఇది నిజమేనా? నువ్వు రాకుమార్తెను కొట్టావు? కొట్టాను. నన్నెందుకు కొడతారు? నేనేం తప్పు చేశాను? తప్పున్నారు. నువ్వు చేసింది రాజద్రోహం రా. అది నన్ను ఒరే ఎందుకనాలి? అసలు వాళ్ళకి మనం అంటేనే గౌరవం లేదు. వాళ్ళ దగ్గర మీరు ఉద్యోగం చేయడం బుద్ధి తక్కువ. రోజు రోజుకి వీడి ధోరణి మితిమీరిపోతాం. తరతరాలుగా రాజసేవకు పేరుపడ్డ మన వంశంలో తప్పు పుట్టాడు. మీరు చేసేది రాజసేవ కాదు, బానిసత్వం. రెండు రోజుల వరకు కూడి నీళ్లు పడాయి. త్వరగా తిన్నాయినా, నాన్నగారు వస్తారు. త్వరగా తిన్న. రాజసేవ బానిసత్వం అని ఉపన్యాసం ఇచ్చావుగా, మరి ఇప్పుడు ఆ రాజులు పెట్టిన బానిస కూడా ఎలా తింటున్నావు? బానిసలు బట్టి పాపిస్తంలో మళ్ళీ అడుగు పెట్టు. ఏమిటండి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తాడు? కడుపు కాలితే మళ్ళీ వాడే తిరిగి వస్తాడు.
ఎవరిను మాట్లాడవే? ఎవరిను చెప్పు, ఎవరిను? నాకు తెలుసు, అభిమానధనుడైన నా బిడ్డను నేను గుర్తించగలను. ఎప్పుడో చిన్నప్పుడు ఆవేశంలో తండ్రి అన్న ఒక్క మాటకు హృదయం బద్దలై రోషంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సున్నిత హృదయుడు నా బిడ్డ రాజేంద్రుడు. కాదు, నేను రాజేంద్రుని కాదు. కాదు, నేను మీ బిడ్డను కాదు. మీరు పొరపడుతున్నారు. కావచ్చు, బిడ్డ కోసం పడే తపంలో పొరపడి ఉండొచ్చు. నన్ను క్షమించు. వస్తాను. ఈ పొడగు చాలు నాయన, వెళ్ళి. దొరికిపోయా, బయటపడ్డావు. నువ్వు దాగినా, నీ పేరు దాచినా నేను నేర్పిన విద్యను మాత్రం దాచలేదు. నువ్వు నన్ను చూసి ఎత్తిపడుస్తూ విసిరిన మాటల వేడి, నీ చూపుల వాడి నేనప్పుడే గ్రహించాను. నువ్వు నా బిడ్డ, సందేహం లేదు. నువ్వు నా రాజేంద్రుడు. రాజేంద్ర, రాజేంద్ర, నాన్న, రాజేంద్ర, నాన్న. ఆహా, ఎన్నాళ్లకు కన్న కొడుకు కవిగిలిలోని ఆనందాన్ని అనుభవించాను. రాజేంద్ర, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు నాయన? కన్న బిడ్డకై పరితపించిన ఈ ముసలి గుండెలో అమృత వర్షం కురిసిన పండగ రోజు. అష్టైశ్వర్యాలున్నా నేను మీ అమ్మ ప్రాణాలున్న శవాలాగా బ్రతుకుతున్నావు నాయన. భగవంతుడికి ఇన్నాళ్లకు కరుణ కలిగింది.